ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగచేసెను. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ మొట్టమొదటిసారిగా జలముల పైన అల్లాడింది. ఆ తర్వాత ఆ జలములు విడగొట్టబడిన తరువాత మనుషుల పైన దేవుని ఆత్మ పనిచేసింది. దేవుని ఆత్మ వారి మీద ఉన్నప్పుడు మనుషులందరూ ఎన్నో ప్రవచనాలు ప్రవచించారు. తర్వాత అద్భుత కార్యములు చూశారు. ఆ ప్రవచనాల నెరవేర్పును వారి జీవితంలో కూడా చూశారు. ఎన్నో అద్భుతాలను వారు చూశారు. అలా ఈ విధముగా దేవుని ఆత్మ నీ మధ్యలో ఉన్నప్పుడు, నీ హృదయంలో ఉన్నప్పుడు, దేవుడు నీ జీవితంలో నీవు అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నావు కదా, ఆ అలుపెరగని పోరాటానికి ప్రతిఫలముగా దేవుడు నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. నువ్వు పరిగెడుతూ ఉన్నావు పరుగు పందెం అనే నీ జీవితంలో, ఆ జీవితంలో గెలుపు కోసం నువ్వు ఇంకా పరిగెడుతూ ఇంకా నేను అలసిపోయినాను, నా వల్ల కావడం లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వారందరికంటే, ఉన్న వాటన్నిటికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఆయన నమ్ముకొని ఆయన నీవే దేవుడు అని నీవైన శరణు అడిగి చూడు. దేవుని ఆత్మ నీ మీద పనిచేస్తుంది. ఆయన నీలోకి వస్తాడు. నీలోనికి వచ్చి దేవుని ఆత్మ నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. నాయన ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి హృదయాలలో మీరు నెరవేర్చండి, దీవించి ఆశీర్వదింప చేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. మీ చిత్తానుసారముగా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాము దేవా. తండ్రి, ఎంతమంది ఈ దినమున మరి అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు, ఆ యొక్క పోరాటంలో తండ్రి వారికి విశ్రాంతిని కలుగ చేయండి దేవా. తండ్రి, నాయన యొక్క పోరాటంలో విజయం కలుగ చేసి నాయన ప్రశాంతంగా వారి జీవితాన్ని జీవించుకొని లాగున సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. నేను ఈ దినముని ఎంతమంది బయటికి వెళ్తూ ఉన్నారో, పనుల కోసం వెళ్తూ ఉన్నారో, ఏ విషయం కోసం వారు బయటికి వెళ్తున్నారో, రాకపోకలు ఎందుకు తోడని నడిపించి మరలా క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగున సహాయం చేయండి తండ్రి. నాయన ఈ దినమున ఎంతమంది నాయన హాస్పిటల్స్ లో రోగాలతో నాయన మరి పోరాడుతూ ఉన్నారు, ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, దర్శించండి, ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య, తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, అవమానాలను కొట్టివేయండి, సంతోష వస్త్రములు వారికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో తండ్రి, వారి గర్భాలను తెరవండి, యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము రాజా. వారు పడుతున్నటువంటి నాయన అవమానాలకు, నిందలకు, వేదనకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారు పొందుకొని దేవా మిమ్మల్ని మహిమపరిచే విధముగా, మిమ్మల్ని స్తుతించే విధముగా ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించి గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది నాయన ఈ దినమున ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారో దేవా, తగినటువంటి ఉద్యోగమును దేవా మీ చిత్తమైతే వారికి అందించండి, చేతి పనిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. వ్యాపారాలను దీవించి ఆశీర్వదించండి, అధికమైన లాభాలు వారు పొందుకొని లాగిన సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. గృహాలు నిర్మించుకుంటూ ఉంటుండగా తండ్రి తగినటువంటి ఆర్థిక సహాయం వారికి అందించి మరి చుట్టుపక్కల వారితోనూ ఎవరితోనూ ఆ యొక్క గొడవలు లేకుండా చక్కగా సకాలంలో వారి గృహాలను వారు నిర్మించుకొని లాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, క్షేమాభివృద్ధిని, రక్షణను అందించండి దేవా. సహాయం చేయండి తండ్రి. ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు. మీ ఆత్మను ప్రతి ఒక్కరిపైన ఉంచి కుమ్మరించి వాడు
వాడుకోమని వేడుకుంటూ దేవా, వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడిని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.